దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని పట్టించుకోకుండా తమ నేతలను అరెస్ట్ చేయడం ఏంటంటూ సుధారెడ్డి ప్రశ్నించారు. ఎస్ఐ సిఐ వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు చెప్పడం దుర్మార్గమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ రాజు, శివశంకర్ రాజు, వారి సుధా యాదవ్, అశోక్ రెడ్డి తీసుకోరండి. మా వాళ్ళని తెల్లారితో తెస్తారా? తెచ్చుకోండి. అంతవరకు 10 నిమిషాలు టైం అడిగారు, 10 నిమిషాలు టైం. అత్యయత్నం ప్రయత్నించి ఒక్క సెకండ్ లో మా ధరని గన్నానే లేకపోతే ఈ రోజు మాకు నాని గారే లేదు. ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు. అవన్నీ ధర్నీకి అయ్యాయి. నాని గారిని భద్రంగా ఇంకొక బండి అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుతున్నారు వాళ్ళు. ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున ప్రివెంటివ్ అరెస్ట్ అంట. మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున అందరు ఇళ్ళకి వెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు. నాకు అర్థం కాలే, నేను ఇంకా జగన్ దగ్గర పనిచేసాను చౌరెడ్డి పనోళ్ళలాగా అని ఉన్నారా? నాకేం అర్థం అంటే 4వ తేదీ వరకు మేము గులాములు అని వాళ్ళు అంటుంటారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని. అంతవరకు వాళ్ళ గులాంగా మేము పనిచేయాల్సిందే సిఐ ఎస్ఐ చెప్పేది. 4 తర్వాత రిజల్ట్ వచ్చేసినా చెప్తా మీరే వస్తారు, అప్పుడే వాళ్ళ కాళ్ళు ఎరగొడతాము, అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు. పోలీసులు కూడా వాళ్ళు మేము ఏం చేయలేము, ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, డిఐజీ గారిని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అసలు? మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు? మమ్మల్ని మేము కాపాడుకుంటాము, మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు. మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతా ఉంటారు. ఒక గన్మెన్ కొట్టారు, ఒక సీఐని కొట్టారు. వాళ్ళని వదిలేసి మా వాళ్ళని వచ్చి స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా? మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం, హాస్పిటల్ మేమే